వీధిపోట్లలో ఇంకొక ముఖ్యమైన వీధిపోటు పశ్చిమ వీధిపోటు. మొత్తం స్థలంలో మనం ఈ విధంగా విభాగాలు అవన్నీ చేసుకున్న తర్వాత తూర్పు పడమర వైపు ఇటు పక్కన నైరుతి భాగాన్ని, ఇటు పక్కన వాయవ్య భాగాన్ని తీసేసిన తర్వాత మిగిలినటువంటి మధ్య భాగం ఏదైతే ఉందో దీన్ని పడమర అంటాం. ఇది తూర్పుకి సరిగ్గా ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. పశ్చిమము వరుణస్థానం, మళ్ళీ శని స్థానం. అంటే వరుణుడు దిక్పాలకుడు, శని దిక్పతి, శనీశ్వరుడు అనాల. అట్లాగే ఈ దిక్కు వరుణుడికి శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడి నుంచి ఏ విధమైన అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఉన్న స్థలంలో ఏ విధమైన వీధిపోటైనా సరే, ఇక్కడ కావచ్చు, ఈ మధ్య భాగంలో కావచ్చు, ఇప్పుడు ఎక్కడ తగిలిన వీధిపోటైనా సరే ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఇది తప్పకుండా నెగటివ్ రిజల్ట్ ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ రిజల్ట్స్. మనకి నెగటివ్ రిజల్ట్స్ ఏ విధంగానంటే, ఫస్ట్ అనుకున్న పనులు అనుకున్న పద్ధతిలో నెరవేరవు. ఏ పని మొదలుపెట్టినా, వ్యాపారం, వ్యవహారం, చదువు ఏదైనా సరే విపరీతమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. ఇక్కడి నుండి ఇటువంటి వీధిపోటు ఉంటే, ఈ వీధిపోటు ఉన్నప్పుడు ఈ వీధిపోట్లు ఒక్కటి ఉన్నా సరే విపరీతమైన ఆటంకాలు ఉంటాయి. ఈ వీధిపోటు అన్నది ఈ నైరుతి వైపు ఎంత కిందికి వస్తూ ఉంటే అంత నెగిటివ్ సాంద్రత పెరిగిపోతూ ఉంటుంది. ఇటు నుంచి పైకి వెళ్తున్న కొద్దీ చెడు ఫలితాల యొక్క సాంద్రత తగ్గుతుంది. అదే ఇటు నుంచి నైరుతి వైపు కిందికి వస్తుంది అనుకోండి, ఇక్కడ తగిలే వీధిపోటు కంటే ఈ మధ్యలో తగిలే వీధిపోటు వల్ల చెడు ఫలితాలు ఎక్కువ. ఈ మధ్యలో తగిలే వీధిపోటు కంటే ఇటు చివరికి ఇంకా కిందికి, ఇటు పశ్చిమంలో నైరుతికి దగ్గరగా తగిలేటటువంటి వీధిపోటు ఎఫెక్టు ఇంకా ఎక్కువ నెగటివ్గా ఉంటుంది. కాబట్టి పశ్చిమం వీధిపోటు ఉన్నప్పుడు అది ఎవరిని అడిగే అవసరం లేదు. ఆ వీధిపోటు స్వభావం ఎట్లయినా ఉండనివ్వండి, స్వరూపం ఎట్లనైనా ఉండనివ్వండి, అది ఎంత పెద్ద వీధిపోటు అయినా సరే, ఎంత చిన్న వీధిపోటు అయినా సరే అది అవాయిడ్ చేయటం అన్ని విధాల మంచిది. ఆల్రెడీ ఇటువంటి వీధిపోటు ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళు చాలా చెడు ఫలితాలు పొందుతూనే ఉంటారు. మనం ఎక్కడైనా ఇంత స్థలం కొని అట్లా పెట్టేసి మళ్ళీ వ్యాపారం అంటే మళ్ళీ ఏదైనా ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు అమ్మేద్దామనే ఉద్దేశంతో టెంపరీగానైనా సరే ఇటువంటి స్థలాలు కొని పెట్టకూడదు. అది మీరు అమ్మేటప్పటికి అమ్ముడుపోతుంది పోదు, అది వేరే విషయం. కానీ అది ఓన్గా దానికి ఆ స్థలానికి ఓనర్గా మీరుండే కొంతకాలంలో కూడా మీరు విపరీతంగా నష్టపోతారు, అందులో సందేహం ఏమీ లేదు. అందుకని పశ్చిమము వీధిపోటు ఉన్నటువంటి స్థలము ఎవరికి చూపెట్టి ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరే బ్లంట్గా కొనకుండా ఆపేసుకోవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. ఇటువంటి స్థలంలో ఆల్రెడీ ఉన్నట్లయితే దీని యొక్క నెగటివ్ రిజల్ట్స్ మీకు బాగా తెలుస్తాయి ఎవరికైనా సరే. దీన్ని మనం వదులుకొని, అంటే రెంటెడ్ హౌస్ అనుకోండి వదిలి వెళ్ళిపోవటమే. సొంతిల్లు అనుకోండి ఏదో విధంగా మనం దీని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని రెమెడీస్ పద్ధతులు కొన్ని ఉంటాయి, కానీ అవన్నీ సెకండరీ. దాన్ని వద్దనుకొని ఇంకొక స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని పోవటమో, లేకపోతే దీన్ని అమ్మేసి అక్కడ ఎక్కడైనా ఇంత ఫ్లాట్ కొనుక్కొని ఉండటమో ఉత్తమం. మరి ఇల్లు బాగలేదు కదా, ఇటువంటి ఇల్లు అమ్మేస్తే కొన్న వాళ్ళకి మంచిది కాదు కదా, ఎట్లా అమ్మేయమంటారు అనేది డౌట్స్ కూడా వస్తాయి. చూడండి, ఏదైనా సరే ఎవరికి శాశ్వతం కాదు. మన ప్రాప్తం ఎంతవరకు అంతవరకే. ఈ విషయం తెలిసిన రోజు మనకి ఒక ప్రాప్తం గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోవాలా, ఇది వదిలేసుకోవాలి. ఆ ప్రాప్తం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, నమ్మకాలు లేని వాళ్ళు కొనుక్కుంటారు. మనం వద్దనుకున్నప్పుడు తీసేసుకొని ఇంకొక మంచి ఇంట్లోకి మారటం ఉత్తమమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు.